అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసమర్థ పాలన వలన వాళ్ళ యొక్క అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఎన్నో వివాదాలు తలెత్తున్నాయి. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారము అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయకూడదని చట్టం ఉన్నా వీళ్లు అరాచకంగా భయపెట్టి పోలీసులతో కేసులు పెట్టిస్తామని చెప్పి చంపుతామని భయపెట్టి వీళ్లను బలవంతంగా ఉద్యోగాల నుంచి పక్కకు నెట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. మారింది. ఆన్లైన్ లో ఇప్పటికీ మా పేర్లు ఉన్నాయి. మమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలి అని ఉద్యోగులందరూ కూడా కోరితే బాధితుల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు బాధితులను కలుపుగా ప్రశ్నించడం అయితే వాస్తవం. అయితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి ఆరోగ్యం బాగలేక సరే ఈ వాదన పెరిగితే గనక ఏదైనా నా ఆరోగ్యానికి ముప్పు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇది మరీ పెరగకుండా ఉన్నటువంటి ఒక భయంతో ఏం చేశారంటే పోలీసులు వాళ్ళని పిలవడం జరిగింది. పోలీసులు వచ్చారు, అందరినీ కూర్చోబెట్టుకుని పోలీసులు మాట్లాడుకున్నారు. పోలీసుల సమక్షంలో చర్చ జరిగింది. తర్వాత అందరూ కూడా కలిసి వచ్చినారు. కమిషనర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చినారు, మీరు పైనుంచి గనక తీసుకొస్తే గనక చెప్తారు, తిరిగి ఇనిషియేట్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. కాకపోతే గనక కమిషనర్ గారికి సొంతంగా పవర్ ఉండి కూడా మళ్ళీ ఎందుకు పై వాళ్లకు నెడుతున్నారన్నటువంటి బాధతో బాధితులు ప్రశ్నించినటువంటి మాట నిజం. సరే, నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత కమిషనర్ గారు ఎక్కడ కూడా నాకు నన్ను ఈ విధంగా చేసినారు, ఆ విధంగా చేసినారు, గట్టిగా ప్రశ్నించినారని మాత్రమే చెప్పిన తర్వాత కూడా ఈ వైసీపీ నాయకులు దీనికి ఒక కులం రంగు కులమాలనేటటువంటి ప్రయత్నంతో ఇవాళ పనికిరానటువంటి చర్చలు చేసేదానికి దిగిరారు. ఇవాళ అక్కడ కమిషనర్ గారు ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతనిని ఏదో ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం నాయకులు అనేటటువంటి తప్పుడు ప్రచారం చేసి ధర్నాలు చేయించేటటువంటి పరిస్థితి. ఇక్కడ మేము అడుగుతున్నాం, మేము కమిషనర్ గారిని బాధితుల తరపున తెలుగుదేశం నాయకులు ప్రశ్నించడం జరిగిందే తప్ప తెలుగుదేశం నాయకులు వాళ్ళంతకు వాళ్ళు అక్కడికి వెళ్లలేదు. రెండవది, బాధితుల్లో కూడా ఎస్సీ కులస్తులు ఉన్నారు. పాపం ఆ విషయం తెలియక ఇవాళ నవ్వుల పాలయ్యేటటువంటి పరిస్థితి. ఇవాళ ఎస్సీ నాయకులందరినీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు చెందినటువంటి ఎస్సీ నాయకులు ముందు ప్రెస్ మీట్ లో ప్రశ్నించడం జరుగుతూ ఉంది. వాళ్ళను ఉద్యోగంలో నుంచి తీసివేసినప్పుడు, ఈ ఊరికే చెందినటువంటి ఎస్సీలకు ఉద్యోగం పోయినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ తరఫున పోరాటం చేయలేదు? ఇవాళ లేని దాన్ని కులం రంగు పూసి చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నించినారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే ఇక్కడ వైసీపీ నాయకులను మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ వివాదాలు వస్తున్నాయి. మీరు గతంలో చేసినటువంటి నిర్వాహకమంతా కూడా ఇక్కడ తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎస్సీ కేసులు పెట్టించి పోలీసుల దగ్గర దెబ్బలు తినిపించి ప్రజలను ఏ విధంగా భయపెట్టి మీరు భూములు లాక్కొని నానా ఘోరాలు చేసేటటువంటి విషయం రాజంపేట ప్రజలందరికీ తెలుసు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీ తాట తీయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు మానుకోకపోతే కనుక ఖచ్చితంగా మీరు చాలా అవమానం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కుట్రలు కుతంత్రాలు మానుకొని చేసిన తప్పులు ఒప్పుకునే పద్ధతిగా ఉండమని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అనవసరమైనటువంటి తప్పులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద వేస్తే మాత్రం మీకు చాలా పద్ధతిగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండమని తీవ్రంగా హెచ్చరిక మళ్ళీ చేస్తున్నాం. కేవలం చిన్న కుట్రలను పట్టుకొని ఇవాళ ఎంతో దీక్షతో ప్రజా పరిపాలన తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వంకి వచ్చిన 50 రోజుల్లోనే అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కాళ్ల మీద పరిగెత్తించి ప్రజారంజకంగా పాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వేలాది మంది తండోపతండాలుగా విజయవాడకి వెళ్లి వాళ్ళ వినతులు ఇస్తూ ఉంటే కనుక మా నాయకులు ఎంతో ఓపికగా అటు రాష్ట్ర స్థాయిలో కానీ త్వరలో కూడా జిల్లా స్థాయిలో కూడా పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యల పట్ల గునికి తేలుతూ ఉంటే కనుక చిల్లర రాజకీయాలు చేసుకునే దానికి చేస్తున్నటువంటి ఖబర్దార్ వైసీపీ నాయకులారా, చాలా జాగ్రత్తగా ఉండి మీ పనులు చేసుకోండి తప్ప తెలుగుదేశం పార్టీ జోలికి అనవసరంగా వస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.